ఆస్ట్రో లైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. మకర రాశి వారికి రాబోయే రోజుల్లో జరగబోయే ఒక మార్పు గురించి ముందుగానే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంతకాలంగా ఒకే విషయంపై మీరు ఎంత ప్రయత్నం చేసినా పరిస్థితులు మీకు అనుకూలంగా మారలేదనే భావన ఉండొచ్చు. ఒక పని ఆలస్యం కావచ్చు, ఒక అవకాశం మీ చేతికి వచ్చి మళ్ళీ దూరమై ఉండొచ్చు, లేదా మీరు ఎంతో నమ్మిన వ్యక్తి నుంచి ఆశించిన సహకారం లభించకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి అదే విధంగా కొనసాగబోవడం లేదు. కొన్ని మార్పులు మన జీవితంలోకి పెద్ద శబ్దంతో రావు, ముందుగా ఒక చిన్న సంకేతంలా వస్తాయి. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక పరిచయం, ఒక చిన్న అవకాశం. మొదట ఇవన్నీ సాధారణ విషయాల్లాగే కనిపిస్తాయి, కానీ వాటి వెనుక దాగి ఉన్న మార్పు కొంతకాలం తర్వాత మనకు అర్థమవుతుంది. శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. కుటుంబ సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కోర్టు కేసులు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, వాస్తు దోషాలు, గ్రహశాంతి, సంతాన సమస్యలు, ఇతర అన్ని సమస్యలకు పరిష్కారం గురూజీ బాలాజీ గారు వెంటనే ఫోన్లో పరిష్కారం చూపబడను. మకర రాశి వారికి కూడా అలాంటి దశ దగ్గర పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇంతకాలం మీ మనసులో ఉన్న ఒక ప్రశ్నకు సమాధానం దొరికే పరిస్థితి ఏర్పడొచ్చు. ఇది ఎప్పుడు పూర్తవుతుంది? నా కష్టం ఎప్పుడు ఫలిస్తుంది? నేను ఎదురు చూస్తున్న విషయం నిజంగా జరుగుతుందా అని మీరు ఆలోచించి ఉంటే ఇకపై పరిస్థితులను వేరే కోణంలో చూడాల్సి రావచ్చు. ఎందుకంటే ఆగిపోయినట్లు కనిపించిన విషయం మళ్ళీ కదలడం ప్రారంభించవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. మీ జీవితంలోకి వచ్చే ప్రతి మార్పును వెంటనే పెద్ద ఫలితంగా కనిపించదు. కొన్నిసార్లు చిన్న అవకాశం పెద్ద మార్పుకు మొదటి అడుగు అవుతుంది. అందుకే మీ ముందుకు వచ్చే అవకాశాలను తక్కువగా అంచనా వేయకండి. ఈ వీడియోలో మకర రాశి వారికి ఎదురయ్యే పాత సమస్యకు ముగింపు ఎలా మొదలవుతుంది, ఏ వార్త మీ ఆలోచనలను మార్చొచ్చు, ఆగిపోయిన పని ఎలా కదలొచ్చు, ఆర్థికంగా ఎలాంటి కొత్త మార్గం కనిపించవచ్చు, కుటుంబంలో ఏ మార్పు రావచ్చు, అలాగే చివరికి మీ జీవితంలో కొత్త దశకు ఎలా అడుగు నడవచ్చు అనే విషయాలను ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుందాం. అందుకే ఈ వీడియోను మధ్యలో ఆపకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పబోయే విషయం ఈ మొత్తం మార్పుకు అసలు అర్థాన్ని మీకు మరింత స్పష్టంగా చూపించవచ్చు. ముందుగా ఒక విషయం, గతంలో జరిగిన ఆలస్యాలను చూసి ఇకపై కూడా అదే జరుగుతుందని అనుకోవద్దు. సమయం మారినప్పుడు పరిస్థితులు కూడా మారుతాయి. మీరు ఇప్పటి వరకు ఓపికగా ఎదురు చూసిన దానికి ఒక కొత్త దారి కనిపించే సమయం రావచ్చు. ఆ దారిని గుర్తించడం, దానిపై అడుగు వేయడం మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది. మకర రాశి వారికి ఇప్పుడు కనిపిస్తున్న మార్పు ఒక్క రోజులో జరిగిపోయే విషయం కాదు. ముందుగా ఒక చిన్న సంకేతంలా మొదలై ఆ తర్వాత నెమ్మదిగా మీ జీవితంలోకి కొన్ని విషయాలను మార్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్న ఒక వార్త మీకు చేరే పరిస్థితి కనిపిస్తుంది. అది మీరు అనుకున్న విధంగా రావచ్చు, లేదా మీరు అసలు ఊహించని వ్యక్తి ద్వారా రావచ్చు. ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక మెసేజ్ కావచ్చు, ఒక పరిచయం ద్వారా వచ్చిన సమాచారం కావచ్చు. మొదట ఆ వార్త చిన్నదిగానే అనిపించినా దాని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత దాని విలువ మీకు అర్థమవుతుంది. ఇంతకాలం ఒక పని విషయంలో మీరు ఎన్నిసార్లు ప్రయత్నించినా ముందుకు వెళ్ళలేకపోయి ఉండొచ్చు. ప్రతిసారి ఏదో ఒక కారణంతో అది ఆగిపోవడం వల్ల మీలో నిరాశ కూడా ఏర్పడి ఉండొచ్చు. కానీ ఇప్పుడు అదే పని మళ్ళీ కదలడం మొదలయ్యే అవకాశం ఉంది. మీరు వదిలేసినట్లు భావించిన ఒక విషయం తిరిగి మీ ముందుకు రావచ్చు. ఈసారి గతంలో ఉన్న పరిస్థితులు ఉండకపోవచ్చు, మీకు సహాయం చేసే వ్యక్తి దొరకవచ్చు, అవసరమైన సమాచారం లభించవచ్చు, లేదా ఇప్పటి వరకు అడ్డుగా ఉన్న ఒక చిన్న సమస్య తొలగిపోవచ్చు. ఇక్కడే మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. గతంలో ఒకసారి విఫలమైందని ఇప్పుడు కూడా అదే జరుగుతుందని అనుకోవద్దు. పరిస్థితులు మారడానికి కొంత సమయం పడుతుంది. మీ ప్రయత్నం ఆగిపోతే మార్పు కూడా ఆగిపోతుంది. అందుకే ఈసారి అవకాశం కనిపించినప్పుడు ఇది మళ్ళీ వాయిదా పడుతుందేమో అని వెనక్కి తగ్గకుండా అవసరమైనంత జాగ్రత్తతో ముందుకు వెళ్ళండి. ఇదే సమయంలో మీ జీవితంలోకి ఒక కొత్త అవకాశం కూడా రావచ్చు. ఆ అవకాశం మొదట మీరు కోరుకున్నదిగా కనిపించవచ్చు. ఉదాహరణకు, ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఒక కొత్త సంస్థ నుంచి అవకాశం రావచ్చు. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడవచ్చు. మీరు ఇప్పటికే చేస్తున్న పనికి అదనంగా మరో మార్గం కనిపించవచ్చు. కొందరికి పాత పరిచయం ద్వారా కొత్త పని రావచ్చు. ముఖ్యంగా మీరు ఇంతకాలం నేర్చుకున్న నైపుణ్యాన్ని ఉపయోగించుకునే అవకాశం వస్తే
దాన్ని చిన్నదిగా భావించకండి. ఎందుకంటే మన జీవితంలో పెద్ద మార్పులు చాలాసార్లు చిన్న అవకాశాల నుంచే మొదలవుతాయి. ఒక వ్యక్తితో మాట్లాడడం, ఒక సమావేశానికి వెళ్ళడం, ఒక దరఖాస్తు పంపడం, ఒక నిర్ణయం తెలుసుకోవడం, ఇవి బయటకు సాధారణంగా కనిపించినా వాటి ప్రభావం తర్వాత తెలుస్తుంది. కాబట్టి ఈ సమయంలో మీకు వచ్చిన అవకాశాన్ని వెంటనే తిరస్కరించకుండా దాని గురించి పూర్తిగా తెలుసుకొని నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆర్థికంగా కూడా మకర రాశి వారికి కొంత ఊరట కలిగే పరిస్థితులు కనిపించవచ్చు. చాలా రోజులుగా రావాల్సిన డబ్బు ఆలస్యం అవుతూ ఉంటే దాని గురించి ఒక సమాచారం రావచ్చు, ఎవరి నుంచో చెల్లింపు రావచ్చు, లేదా మీరు చేసిన పనికి సంబంధించిన మొత్తం అందే అవకాశం ఉండొచ్చు. కొందరికి అదనపు ఆదాయం గురించి ఆలోచన రావచ్చు, మరికొందరికి ఇప్పటి వరకు పట్టించుకొని ఒక చిన్న ఆదాయ మార్గం భవిష్యత్తులో ఉపయోగపడేలా కనిపించవచ్చు. అయితే డబ్బు విషయంలో ఒక జాగ్రత్త అవసరం. చేతికి వచ్చిన వెంటనే మొత్తం ఖర్చు చేయకుండా ముందుగా అవసరాలను గుర్తించండి. ముఖ్యంగా ఇతరులను చూసి అనవసరమైన ఖర్చులు చేయకండి. మీకు నిజంగా అవసరమైనది ఏది, కేవలం మనసుకు నచ్చినది ఏది అనే తేడాను గుర్తిస్తే ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితిని మరింత స్థిరంగా ఉంచుకోవచ్చు. చిన్న మొత్తమైన పక్కన పెట్టడం మీకు తర్వాత చాలా ఉపయోగపడుతుంది. ఇక కుటుంబం విషయానికి వస్తే కొంతకాలంగా చెప్పుకోలేకపోయిన మాట ఒకటి బయటకు రావచ్చు. ఇంట్లో ఎవరో మీ పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోలేదనే భావన మీలో ఉండొచ్చు. మీరు కూడా మీ మనసులో ఉన్నదంతా చెప్పకుండా మౌనంగా ఉండి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఒక సందర్భం రావడంతో ఆ విషయంపై ప్రశాంతంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. మాటలు కాస్త జాగ్రత్తగా ఎంచుకుంటే పాత అపార్థం తగ్గే అవకాశం ఉంది. కుటుంబంలో పెద్దవారి నుంచి వచ్చే ఒక సలహా కూడా మీకు ఉపయోగపడుతుంది. మీరు ప్రస్తుతం తీసుకోవాలనుకుంటున్న ఒక నిర్ణయం గురించి వారికి చెప్పినప్పుడు వారు చెప్పే చిన్న మాట మీకు కొత్త కోణాన్ని చూపించవచ్చు. మనం సమస్య మధ్యలో ఉన్నప్పుడు మనకు కనిపించని విషయం బయట నుంచి చూసే వ్యక్తికి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే మీకు నమ్మకమైన వారి సలహాను పూర్తిగా వినండి. మీపై ఆధారపడే ఒక వ్యక్తికి మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ సమయంలో ముఖ్యమైనదిగా మారొచ్చు. డబ్బుతోనే సహాయం చేయాల్సిన అవసరం లేదు. ఒక మంచి మాట, కొంత సమయం, ఒక సలహా అవసరమైనప్పుడు పక్కన నిలబడడం, ఇవి కూడా మనిషికి ఎంతో విలువైనవి. మీరు ఇతరులకు ఇచ్చే గౌరవం, ఆప్యాయత, సహాయం మీ సంబంధాలను మరింతగా బలపరుస్తాయి. ఉద్యోగం లేదా వ్యాపారంలో కూడా మీ గురించి ఒక మంచి అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. మీరు చేస్తున్న పనిని ఇప్పటి వరకు పెద్దగా పట్టించుకోని వ్యక్తి ఇప్పుడు మీ సామర్థ్యాన్ని గమనించవచ్చు. మీకు కొత్త బాధ్యత ఇవ్వచ్చు. మొదట ఆ బాధ్యత కొంచెం కష్టంగా అనిపించినా అదే మీకు ముందుకు వెళ్ళే అవకాశం కావచ్చు. మీపై నమ్మకం పెట్టుకొని ఇచ్చిన పనికి సరిగ్గా పూర్తి చేయడం ద్వారా భవిష్యత్తులో మరింత మంచి అవకాశాలకు దారి తెరవచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఒకసారి స్పందన రాలేదని ఆగిపోవద్దు. మరో చోట ప్రయత్నించండి. మీ వివరాలను మెరుగుపరచండి. మీకు తెలిసిన వ్యక్తులను సంప్రదించండి. ఒక దారి మూసుకుపోతే మరో దారి వెతకడం ఓటమి కాదు, అదే పట్టుదల. ఇదే సమయంలో మీ జీవితంలో ఒక వ్యక్తి పాత్ర కూడా ముఖ్యంగా మారొచ్చు. కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తి కావచ్చు, గతంలో పరిచయం ఉన్న వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడొచ్చు. ఆ వ్యక్తి చెప్పే ఒక మాట మీకు కొత్త ఆలోచన ఇవ్వచ్చు. కానీ వెంటనే పూర్తిగా నమ్మడం కంటే కొంత సమయం తీసుకొని వారి ప్రవర్తనను గమనించడం మంచిది. మాటల కంటే పనుల్లో కనిపించే నిజాయితీ విలువ ఉండే కొంతమందికి చాలా కాలంగా దూరమైన ఒక వ్యక్తి మళ్ళీ మాట్లాడే అవకాశం రావచ్చు. గతంలో జరిగిన విషయాలను మళ్ళీ తవ్వి గొడవ పడడం కంటే ఇప్పుడు పరిస్థితిని ప్రశాంతంగా చూడడం మంచిది. ప్రతి సంబంధం తిరిగి పాత స్థితికి రావాల్సిన అవసరం లేదు. కానీ మనసులో ఉన్న భారాన్ని తగ్గించుకోవడం కూడా ఒక రకమైన విజయం. మకర రాశి వారికి ఈ సమయంలో మరో ముఖ్యమైన మార్పు మీలోనే కనిపించవచ్చు. ఇంతకాలం ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచించి నిర్ణయం తీసుకోలేకపోయి ఉంటే ఇప్పుడు మీకు ఏం చేయాలో స్పష్టంగా అర్థం కావచ్చు. బయట పరిస్థితి మారకముందే మనలో నిర్ణయం మారుతుంది. అదే తర్వాత జరిగే మార్పులకు కారణమవుతుంది. మీరు గతాన్ని ఎక్కువగా పట్టుకొని ఉంటే ముందుకు వెళ్ళడం కష్టం. జరిగిన తప్పుల నుంచి పాఠం తీసుకోండి, కానీ వాటినే ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ ఉండకండి. ఎవరో మిమ్మల్ని బాధ పెట్టారని మీ భవిష్యత్తును ఆ బాధ ఆధారంగా నిర్ణయించకండి. మీకు జరిగినది మీ జీవితంలో ఒక అధ్యాయం మాత్రమే, మొత్తం కథ కాదు.
ఇప్పుడు మీరు తీసుకునే ఒక నిర్ణయం రాబోయే రోజుల్లో మీ దారిని మార్చే అవకాశం ఉంది. అది చాలా పెద్ద నిర్ణయం కావాల్సిన అవసరం లేదు. కానీ ఒక పని ప్రారంభించడం కావచ్చు, ఒక సంబంధం గురించి స్పష్టమైన నిర్ణయం కావచ్చు, ఒక ఖర్చును ఆపడం కావచ్చు, కొత్త అవకాశానికి అవును చెప్పడం కావచ్చు, లేదా మీకు నష్టం చేస్తున్న ఒక అలవాటును వదిలేయడం కావచ్చు. ముఖ్యంగా మీ మనసుకు నచ్చని పరిస్థితిని కేవలం అలవాటైపోయిందని కొనసాగించకండి. మీ జీవితంలో నిజంగా విలువ ఉన్న వాటికి సమయం ఇవ్వండి. మీ ఎదుగుదలకు ఉపయోగపడే మనుషులతో ఉండండి. మీ మనశ్శాంతిని తగ్గించే విషయాలను పరిమితి పెట్టండి. ఈ చిన్న మార్పులే తర్వాత పెద్ద ఫలితాలకు తీసుకురాగలవు. చివరికి మకర రాశి వారికి ఈ కాలం ఒక విషయాన్ని స్పష్టంగా గుర్తు చేయబోతుంది. ఇంతకాలం జరిగిన ఆలస్యాలు మీ ప్రయాణాన్ని ఆపడానికి వచ్చినవి కావు. కొన్ని విషయాలు సరైన సమయం కోసం ఆగుండొచ్చు. ఇప్పుడు మీ ముందుకు వచ్చే వార్త, కదలడం ప్రారంభించే పని, కొత్త పరిచయం, ఆర్థికంగా కనిపించే అవకాశం, కుటుంబంలో వచ్చే స్పష్టత, ఇవన్నీ విడివిడిగా కనిపించిన ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న మార్పులుగా మారొచ్చు. అందుకే మీకు ఒక మంచి అవకాశం కనిపించినప్పుడు భయంతో వెనక్కి తగ్గకండి. అదే సమయంలో తొందరపాటుతో కూడా నిర్ణయం తీసుకోకండి. మీ అనుభవాన్ని, మీ ఆలోచనను, మీ పరిస్థితిని చూసుకొని అడుగు వేయండి. మీరు ఇంతకాలం ఎదురు చూసిన మార్పు మొదలైతే దాన్ని గుర్తించే కళ్ళు మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అదృష్టం మన తలుపు తడుతుంది, కానీ తలుపు తెరవాల్సింది మాత్రం మనమే. మకర రాశి వారికి ఇప్పుడు కనిపిస్తున్న ఈ కొత్త దశ కూడా అలాంటిదే. గతాన్ని గౌరవంగా వెనక్కి ఉంచి ముందున్న అవకాశాన్ని ధైర్యంగా స్వీకరిస్తే ఇంతకాలం నేను ఎందుకు ఎదురు చూశానో ఇప్పుడు అర్థమవుతుంది అని అనిపించే రోజు తప్పకుండా రావచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.